ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు మీ కుటుంబ సభ్యులు? ఈరోజు ప్రార్థన చేస్తారా? దేవుని వాక్యాన్ని చదివారండి? తప్పకుండా ప్రతిరోజు ప్రార్థించండి, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి తప్పకుండా ఒక 30 మందికో 50 మందికో వాట్సాప్ ద్వారా మీరు తప్పక షేర్ చేయాల్సిందిగా మనం చేస్తున్నాను. రండి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం. సామెతలు 14వ అధ్యాయము 31వ వచనము. బీదలను కనికరించేవాడు ఆయన గణపరచువాడు. ప్రియులారా, పేదవారిని ఎవరైతే కనికరిస్తారో వారు దేవుణ్ణి గణపరిచినట్టంట. కాబట్టి ఎంతోమంది మన పరిధిలో పేదవారు ఉంటారండి. ఒక పూట ఆకలితో, భోజనం లేకుండా ఆకలితో ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. కనుక దేవుని బిడ్డగా నీవు తప్పక ఈ విషయంలో శ్రద్ధ వహించాలి. ఎవరైనా ఫుట్పాత్లో కానీ, రైల్వే స్టేషన్లో కానీ, బస్ స్టాండ్లో కానీ ఎవరైనా ఆకలితో ఉంటే వాళ్ళ దగ్గరికే మనం వెళ్ళాలి. వాళ్ళే మన దగ్గరికి రావాలని కోరుకోకూడదండి. ఆకలితో ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆహారం తీసుకెళ్ళి పెట్టాలి. ఖచ్చితంగా మాకు బర్త్డే వచ్చినా, ఏదైనా వివాహం దినం వచ్చినా నేను నెలకి తరచుగా ఒకరోజు వెళ్ళి ఒక 20 మందికి పేదవారికి ప్యాకెట్ తీసుకెళ్ళి అన్నం పెడతా ఉంటానండి. ఎందుకంటున్నానంటే మనము పేదవారిని కనికరిస్తే దేవుని గణపరిచినట్టు. అప్పుడు తప్పక దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియ దేవుని ప్రజలారా, ఒకవేళ మీకు పుట్టినరోజు వచ్చిందా, గ్రాండ్గా సెలబ్రేషన్ చేయకండి. ఒక 10 మందికో 20 మందికో 30 మందికో అన్నం పెట్టండి. అది నీకు ఆశీర్వాదం. ఒకవేళ వివాహ దినమా, ఇతరులకి పేదవాళ్ళకి వెళ్ళి ఆహారం పెట్టండి. ఒకవేళ మీరు డబ్బులుండి నిజంగానే పేదవారికి అన్నం పెడితే ఇంకా మీ పిల్లలకి మీకు ఆశీర్వాదం అండి. కాబట్టి మనందరూ కూడా పేదవారిని కనికరిద్దాం, దేవుని గణపరుస్తాం. అటు కృప దేవుడిలాగా ప్రార్థన చేద్దాం. తండ్రి, ఉదయకాలన వాగ్దానం విన్న బిడ్డల మీద కృప ఉంచండి. యేసయ్యా, పేదవారు ఎంతమంది ఉన్నారో వారందరినీ కనికరించి చక్కటి ఆహారం దయచున్న ప్రభా. ఉదయాన్న స్కూల్కి వెళ్తున్న బిడ్డలకి, కాలేజీకి వెళ్తున్న బిడ్డలకి, నా ఉద్యోగాలకు వెళ్తున్న బిడ్డలకి మీరు తోడునమని ప్రార్థిస్తున్నాం. ఎవరు ఏ పనిలో నా ప్రభా ఈరోజు వారి పని మొదలు పెట్టారో వాటిల్లో మీరు సహాయం చేయండి ప్రభా. ముఖ్యంగా నాయన ఈ యొక్క వాగ్దానం విన్న బిడ్డల మీద కృప ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.